నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. పడుతుంది అప్పుడే మిత్రులు మా సెల్ ఫోన్లో సిగ్నల్ రావడం లేదు అన్న ఆలోచన చేస్తున్నారు. కొంతకాలం మీకు సిగ్నల్ లేకపోతే ప్రజలతో ఉంటే ఏ విధంగా ఉంటుందో కూడా ఒక గొప్ప అనుభూతి. మొదటి రోజు అలా అనిపిస్తుంది, రెండవ రోజుకు అలవాటు అవుతాయి, మూడవ రోజుకు అదే ఇష్టం అవుద్ది. కాబట్టి మీరందరూ, మనమందరం, ఈ వేదిక మీద ఉన్నోళ్ళు ఎవరైనా, ఎవరికి వారసత్వంగా హోదాలు రాలేదు, వారసత్వంగా హోదా రావడానికి అవకాశం ఉన్న వైఎస్ షర్మిల గారి వేదిక మీద ఉన్నారు. కానీ వారసత్వంగా వారేది తీసుకోలేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తులను దేశానికి, జాతికి అంకితం చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటంలో 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా రాణించడమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలనిచ్చి చివరి రక్తపు బొట్టు వరకు దారం పోసారు. వారి వారసత్వం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చారు. వారి ఆశయాన్ని కొనసాగించాలని శ్రీమతి సోనియా గాంధీ గారు పడ్డ శ్రమ, ఇద్దరు చిన్న పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఈ దేశం కోసం వారు సర్వం త్యాగం చేసి ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి, దేశ నాయకత్వానికి అండగా నిలబడి ఒక మంచి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారు అందించారు. ఇంతమంది వారసత్వంగా మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద పోరాటం చేసి స్వతంత్రం సాధిస్తే బ్రిటిషర్స్ కూడా మహాత్మా గాంధీ గారి మీద లాఠీ ఎత్తడానికి భయపడ్డారు. కానీ స్వతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే భారతీయులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు తూటాలతో మహాత్మా గాంధీ గారిని నేలకొరగదీశారు. అంటే బ్రిటిషర్స్ కూడా ధైర్యం చేయలేదు మహాత్మా గాంధీ గారిని టచ్ చేయడానికి. కానీ భారతీయ జనతా పార్టీ వారసత్వం ఉన్న వాళ్ళు మహాత్మా గాంధీ ప్రాణాలనే బలిగొన్నారు. మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఈ లెక్కన ఈ వారసత్వంతోనే రాహుల్ గాంధీ గారు కూర్చున్న ఇంట్లో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. కష్టమనేది తెలియకుండానే ఈ తరంలో వారు ప్రధానమంత్రి కావాలి. కానీ ఇంత వారసత్వం ఉన్నా, ఇంత త్యాగ చరిత్ర ఉన్న రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో, మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. తెలంగాణ రాష్ట్రంలోనే 22 రోజులు 375 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నాకంటే ఇక్కడ ఉన్న మీకే ఎక్కువ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర, రాజశేఖర రెడ్డి గారు అందించిన పరిపాలన, రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి గారు చూపించిన అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్ప ప్రణాళిక. ఈ రోజుకు మనం కాంగ్రెస్ విజయాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలనే మనం ప్రతి వేదిక మీద ప్రస్తావిస్తున్నాం. ఆ రకంగా వైఎస్ షర్మిల గారు కేవలం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఆంధ్రప్రదేశ్లో ఏ హోదాకైనా వెళ్ళొచ్చు. కానీ ఇటు తెలంగాణలో 3700 కిలోమీటర్ల పాదయాత్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా కష్టాలలో ముళ్ళబాటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తను చేయగలిగిన ప్రయత్నం అంతా, ఏ అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిల గారు ఈరోజు కష్టపడుతున్నారు. నేను మీకు చెప్పదలుచుకున్నది, వారసత్వం ఉండి త్యాగాల పునాదులున్న రాజీవ్ గాంధీ గారు క్షేత్రస్థాయిలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాడు తలుపు తట్టి పేదవాడి గుండెకు చేరాలన్న ప్రయత్నము వైఎస్ షర్మిల గారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది ఈరోజు రాజకీయాలలో రాణించాలని చేస్తున్న ప్రయత్నము జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీకు అందరికీ ఒక స్ఫూర్తినివ్వాలి అని నేను భావిస్తున్నాను. కష్టము, శ్రమ ఎప్పుడు ఊరికపోదు.
మమ్మల్ని జిల్లా పార్టీ అధ్యక్షులను చేసింది కాబట్టి ఈ జిల్లా మీద మొత్తం మాది ఆధిపత్యం ఉన్నది, మేము ఈ జిల్లాలకు అధిపతులమైనము అని ఒకవేళ మీరు ఎవరైనా భావిస్తే మొట్టమొదటి తప్పిదం అదే అవుతుంది. ఇది అధికారం కాదు, జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యత అనేది కుటుంబ పెద్దలాంటి బాధ్యత. పార్టీలో అన్ని రకాల నాయకులు ఉంటారు, అన్ని రకాల ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు. షర్మిల గారు చెప్పినట్టు వితిన్ ద పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది ఈరోజు కాదు, 141 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు కూడా వారి ఆలోచన విధానానికి భిన్నాభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ సందర్భాలలో జాతీయ స్థాయి నాయకత్వంలోనే జాతీయ నాయకత్వం చెప్పేదానికి కూడా భిన్నంగా అభిప్రాయాలు చెప్పే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిగానే తీసుకోవాలి తప్ప మనల్ని ఏదో వ్యతిరేకిస్తుండ్రు లేకపోతే మనల్ని కాదంటున్నారు కాబట్టి ఇక వాళ్ళని అణిచివేయాలి, వాళ్ళని ఉండకుండా చూడాలి, వాళ్ళని పార్టీలో నుంచి బయటికి తరమాలి అనే ఆలోచన మీరు ఏదైనా చేస్తే మీరు పార్టీకి మేలు చేసేదానికంటే కీడు చేసేది ఎక్కువ అవుతుంది. మీకు అందరికీ తెలుసు, నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కూడా పరిస్థితులు ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళిన, ప్రతి వాళ్ళని కలిసిన, పార్టీ సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. మీకంటే వయసులో అనుభవంలో చిన్నవాడినే అయి ఉండొచ్చు, కానీ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. మీరందరూ సహకరించండి, అందరం కలిసి కొట్లాడితే తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళి కలిసిన వాళ్ళందరూ వీలైనంత మేరకు నేను వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా పర్వాలేదు, మన దగ్గరికి అయితే వచ్చిండు కదా, తను చెప్పే ఆలోచన పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది కదా, మనందరం కలిసి పనిచేస్తే అందరికీ భవిష్యత్తు ఉంటుంది కదా, మనం 5-10 మంది నాయకులం పోటీ పడ్డోళ్ళము పోట్లాడుకుంటే లక్షలాది మంది కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా అని అందరూ పెద్ద మనసు చేసుకొని ముందుకు వస్తే సరిగ్గా 2.5 సంవత్సరాలలో మనం కాంగ్రెస్ పార్టీని 2.5% ఓట్ల నుంచి 40% ఓట్లకు తీసుకెళ్ళగలిగినాము. మిత్రుడు వంశీచంద్రెడ్డి గారు చెప్పినట్టు గ్రామ కమిటీలో, మండల కమిటీలో, జిల్లా కమిటీలో, రాష్ట్ర కమిటీలను వేసుకునే ముందు డిజిటల్ మెంబర్షిప్, అంతకుముందు మెంబర్షిప్ బుక్లు ఇస్తే ఊర్లో కూర్చొని ఒక నాయకుడు ఆ ఊర్లో తెలిసిన వాళ్ళందరూ మనకు కావాల్సిన వాళ్ళందరి పేర్లు రాసి మెంబర్షిప్లు ఇచ్చేది. అట్లా కాదు, డిజిటల్ మెంబర్షిప్ చేయాలని ఏఐసిసి ఆదేశించినప్పుడు పద్ధతి ప్రకారంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక యాప్ క్రియేట్ చేసి ప్రతి మనిషిని కలవండి, చేరతామన్న వాళ్ళనే పార్టీలో చేరించుకోండి అని చెబితే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకత్వం అంతా ప్రతి నియోజకవర్గానికి ఒక సమన్వయకర్త అనేసి మనం పంపించి 119 నియోజకవర్గాలలో ఒక క్రమ పద్ధతిలో మెంబర్షిప్ చేస్తే 42 లక్షల మెంబర్షిప్లు మనకు అయినాయి. సరిగ్గా 60 రోజుల్లో 42 లక్షల మందిని పార్టీలో డిజిటల్ మెంబర్షిప్ చేసినాము. ఢిల్లీకి అనుమానం వచ్చింది, వీళ్ళు ఊరికే ఏదైనా ఈ వివరాలు సేకరించినమని. దాంట్లో ఇంటి పేరు, సొంత పేరు, ఊరు పేరుతో పాటు వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా, అందులో మొబైల్ నెంబర్తో పాటు ఓటీపీ వస్తే ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేస్తేనే ఆ డిజిటల్ మెంబర్షిప్ ఆమోదించేటట్టు మనం యాప్ తయారు చేసినాం. ర్యాండమ్గా కొన్ని వేల ఫోన్లకు మన వాళ్ళు ఏఐసిసి నుంచి క్రాస్ చెక్ చేసిండ్రు, ఈ నెంబర్ సభ్యత్వం ఏమైనా బోగస్ ఉందా లేకపోతే నిజమేనా అని. 100% పర్ఫెక్ట్ మెంబర్షిప్ వచ్చింది. అత్యధికంగా రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై తప్పుపట్టారు వైసీపీ అధినేత జగన్. యూత్ కాంగ్రెస్ తీరు మనందరినీ సిగ్గుపడేలా చేసిందని ఎక్స్లో ట్వీట్ చేశారు. అసలు మన రాజకీయాలు ఎటెళ్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు జగన్. ఎవరు మన దేశాన్ని కించపరచకూడదని అన్నారు. రాజకీయ పార్టీల మధ్య ఎన్ని విభేదాలున్నా ప్రపంచం ముందు ఐక్యంగా ఉండాలని సూచించారు.
ఢిల్లీలో ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై తప్పుపట్టారు వైసీపీ అధినేత జగన్. యూత్ కాంగ్రెస్ తీరు మనందరినీ సిగ్గుపడేలా చేస్తుందని ఎక్స్లో ట్వీట్ చేశారు. అసలు మన రాజకీయాలు ఎటెళ్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు జగన్. ఎవరూ మన దేశాన్ని కించపరచకూడదని అన్నారు. రాజకీయ పార్టీల మధ్య ఎన్ని విభేదాలున్నా ప్రపంచం ముందు ఐక్యంగా ఉండాలని సూచించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. అజిత్ పవార్, మోదీ, అమిత్ షా న్యాయం చేయాలన్నారు. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక చాలా అనుమానాలున్నాయని రోహిత్ పవార్ పేర్కొన్నారు. విఎస్ఆర్ ట్రావెల్స్ వెనుక ఎవరున్నారో బయటకు రావాలని, ఆ కంపెనీ మేనేజర్ వికే సింగ్ను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. కొంతమంది డీజీసీఏలోని ఉన్నతాధికారులు విఎస్ఆర్ ట్రావెల్స్తో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. బ్లాక్ బాక్స్ కాలిపోయిందని చెప్పడం కూడా పూర్తిగా అబద్ధమని ఆయన తెలిపారు. इसमें अगर आप देखो तो ये 27 मैंने जो चीजें बताई थी उस चीजों में से कुछ चीजें असलियत में आते हुए आप सबने देखा है, जिसमें 27 को क्या हुआ था, क्योंकि क्रिमिनल इन्वेस्टिगेशन करते वक्त आपको उसके पहले क्या हुआ था, बाद में क्या हुआ था, उस दिन क्या हुआ था, ये सब कुछ देखना पड़ता है. या कोई भी इन्वेस्टिगेशन करने के पीछे तो इसका बैकग्राउंड 27 को क्या हुआ था वो आप सबके सामने हमने बोल के दिखाया था. वो वहाँ पे असलियत में आते हुए देखा. फिर हमने ब्लैक बॉक्स के बारे में शंका व्यक्त की थी, उसके बारे में भी कुछ चीजें आप सबके सामने आई है. उसी के साथ हमने ये भी बताया था कि एक्सीडेंट जब हुआ सिर्फ एक वहाँ पे ब्लास्ट नहीं हुआ था, बहुत सारे ब्लास्ट हुए, वो भी आपके सामने वहाँ पे आया था. उसी के साथ अगर आप देखो तो हमने बोला था कि कोई वो जो मेन पायलट था उसके ऊपर प्रेशर डालने के बाद, उसके माध्यम से या ब्लैकमेल करने के बाद उसने कुछ किया होगा. तो अभी जो अहमदाबाद में क्रैश हुआ उसमें भी कुछ इन्वेस्टिगेशन रिपोर्ट्स जो बाहर की कुछ एजेंसी या कंट्रीज ने वहाँ पे प्रेजेंट किए हैं, उसमें भी ऐसे दिखा है कि शायद पायलट का कुछ हाथ हो सकता है. तो ये जो चीजें आज तक हमने बताई है उसके प्रूफ है, उसका कुछ एनालिसिस है, उसके कुछ डॉक्यूमेंट्स हमारे पास है. उसी के साथ हमने ये बताया था कि वीएसआर ये जो कंपनी जो फ्लाइट चलाती है उसमें बहुत सारे इश्यूज है, मैकेनिकल है, मेंटेनेंस वाले इश्यूज है, पायलट की इश्यूज है, और उसके कारण भी ये एक्सीडेंट हुआ होगा या उसके पीछे कोई है वो ढूंढने की आज जरूरत है. तो ये सब बेसिक डिटेल्स है. ये एक छोटा सा वीडियो है, मैं अभी आपको दिखा के टाइम नहीं लूंगा, जिसमें 2-3 ब्लास्ट मेन ब्लास्ट होने के बाद भी वहाँ पे ब्लास्ट हुए थे. उसमें हमको यही कहना है कि ये जो फ्लाइट जो क्रैश हुआ था, अजीत दादा जहाँ पे बैठे थे उनके पीछे टॉयलेट सेक्शन होता है, उसके पीछे एक एरिया होता है जहाँ पे बैग्स रखे जाते हैं. तो वहाँ पे एडिशनल पेट्रोल के कैंस वहाँ पे रखे गए थे, ऐसे हम सबका कहना है. और उसके कारण ही मेन जो आग लगी थी वो वहाँ पे होने के कारण ही आग लगी थी, ऐसे हम सबका कहना है. तो ये चीज इन्वेस्टिगेशन करने की वहाँ पे जरूरत है. और दूसरी बात, इस प्लेन में अननेसेसरीली ये जो तेल होता है या पेट्रोल होता है वो ज्यादा भरा था, क्योंकि वो आगे जाके अगर हैदराबाद जा रहे थे या जो दूसरा उनका लैंडिंग स्ट्रिप था वहां पे वो जाने वाले थे, वहां पे भी वो फिल कर सकते थे. लेकिन मुंबई से जब निकले थे तभी उन्होंने इतना पेट्रोल भरा था. कि क्यों भरा था, ऐसा हमारा प्रश्न है. कि कुछ ये प्लान ही था, प्री प्लान ही था, ये मुद्दा इसके माध्यम से हम जिसके बारे में हम बात कर रहे हैं CDR, वो फ्लाइट में CDR की जो क्षमता थी इट वॉज ओनली फॉर 30 मिनट्स. बट अगर आप देखो गवर्नमेंट जो है DGCA सिविल एविएशन
कि रिक्वायरमेंट इज 2 आवर्स। मतलब अगर प्लेन में सीवीआर 30 मिनट का ही है और आपका रूल बोलता है कि वो 2 घंटे का चाहिए, तो आपने फिर वो प्लेन रजिस्टर कैसे किया, ये हम सब जानना चाहते हैं। लेकिन ये 30 मिनट जो है वो एक्सीडेंट के 30 मिनट पहले, मतलब जो भी एंड वाला होता है या जहाँ लेटेस्ट वाला होता है, इसलिए लास्ट 30 मिनट्स में क्या हुआ है ये सीवीआर के माध्यम से हमको पता ही चल सकता है। और ये जला वगैरह नहीं है, ये सिर्फ बात करने की बात है कि जला है या उसको इम्पैक्ट आया, क्योंकि उसमें से बहुत सारी चीजें आप सबके सामने आ सकती, जो ये शायद वीएसआर या वीएसआर के पीछे जो है वो उसको दबाना चाहते हैं। इसमें दूसरी बात ऐसे है कि जो कंपनी रिस्पॉन्सिबल है, जैसे वीएसआर रिस्पॉन्सिबल है, उसको अगर చెంచల్గూడ జైల్లో ఉగ్ర కుట్ర జరిగిందంటూ వస్తున్న వార్తలపై జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ స్పందించారు. నిన్నటి నుంచి చెంచల్గూడ జైల్లో ఉగ్ర కుట్ర అనే వదంతులపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాంటి కుట్రలు జైల్లో ఏం జరగలేదని, అవన్నీ కట్టుకథలేనని ఆయన తేల్చి చెప్పారు. నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి వార్తలు ప్రసారం ముందు అధికారులను వెరిఫై చేసుకోవాలని ఆయన అన్నారు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ప్రజలు భయాందోళనకు లోనయ్యే అవకాశం ఉందన్నారు. చెంచల్గూడ జైల్లో లష్కరే తోయిబాకు చెందిన జాయిద్ అనే ఉగ్రవాది మాత్రమే ఉన్నాడని, అతన్ని కలిసేందుకు తన భార్య తప్ప ఎవరూ రారని చెప్పారు. సర్వేలెన్స్ లో వారి ములాఖత్ జరుగుతుందని చెప్పారు. వారానికి 2 ములాఖతులు అందరితో పాటు కాకుండా వాళ్లకు వేరే సమయం ఉంటుందని డీఐజీ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. నిన్నటి నుండి కూడా కొన్ని సోషల్ మీడియా మరియు కొన్ని ఛానళ్లలో చెంచల్గూడ జైలు నుండి ఏదో ఉగ్ర కుట్ర జరిగినట్టుగా వదంతులన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. రీసెర్చ్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ, అంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అన్నది, వచ్చిన సోర్సు కరెక్టే అన్నది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చెంచల్గూడ జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కరే తోయిబా కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరే ఒకరు ఉన్నారు. ఆ జాహిద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు. వారు ములాఖాతులు కూడా వారి భార్య తప్ప మిగతా ఎవరు కూడా రారు. వచ్చినా కానీ అత్యంత సర్వేలెన్స్లో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వివిధ ఛానల్లో వచ్చినటువంటి స్క్రోలింగ్స్ అన్ని కూడా నిరాధారమైనవి మరియు వాటికి ఎట్లాంటి అథెంటిసిటీ లేదని చెప్పి నేను నిన్నటి నుండి నల్గొండ జిల్లా నకరికేల్లోని ఆటోమొబైల్ షాపులో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపులో మంటలు రేగాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. అయితే దాదాపు ₹1 నుంచి ₹1.5 వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. ఈ షాప్ మళ్ళీ ఓపెన్ చేపిస్తాం కానీ అమ్మాయి చూసుకో జాగ్రత్త. ఏం చేస్తాం అయిన దానికి బాధపడకు, ధైర్యం చేసుకో, గుండె చేసుకోవాలి. నల్గొండ జిల్లా నకరికేల్లో ఆటోమొబైల్ షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపులో మంటలు రేగాయి. అయితే మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు ₹1.5 నుంచి ₹1.5 వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏం చేస్తాం అయిన దానికి బాధపడకు, ధైర్యం చేసుకో, గుండె చేసుకోవాలి. రైట్. నల్గొండ జిల్లా నకరికేల్లో ఆటోమొబైల్ షాప్లో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ₹1 నుంచి ₹1.5 వరకు నష్టం జరిగి ఉండొచ్చని బాధితులు అయితే విలపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా నల్గొండ ప్రతినిధి శంకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శంకర్. విజయ్, గుడ్ ఈవినింగ్ విజయ్. నకరికల్ పట్టణంలో సెంటర్లో కూతవేడు దూరంలో ఉన్నటువంటి
శ్రీ సాయి విఘ్నేశ్వర్ ఆటోమొబైల్లో షార్ట్ సర్క్యూట్ ద్వారా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడ ఎవరైతే ప్రొపరేటర్ జాలా ఉపేందర్ చెప్తున్న ప్రకారం అయితే ఏదైతే టూ వీలర్ సంబంధించి ఆయిల్స్ కానీ స్పేర్ పార్ట్లు ఎవ్రీథింగ్ టైర్లు కానీ దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు విలువగల చేసే వస్తువులన్నీ ఈ మంటల్లో దగ్ధమైనట్టు తెలుస్తుంది. దీనికి ఎమ్మటే స్థానికులు ఫైర్ స్టేషన్ కి అదంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి సమాచారం అందడంతో తక్షణమే ఫైర్ సేఫ్టీ వాళ్ళు అదేవిధంగా పోలీసు వ్యవస్థ అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా గానీ ఎటువంటి ఫలితం లేకుండా అయిపోయింది. దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి సంబంధించిన ఈ టూ వీలర్ సంబంధించి ఏదైతే బజాజ్ కానీ హోండాకు సంబంధించిన వస్తువులు దాదాపు ఈయన చిన్నతనం నుండి 30 ఏళ్ళ సర్వీసు ఈ యొక్క టూ వీలర్ లో అనుభవం గల వ్యక్తి నెకరకల్లో ఏదైతే ఈయన కుటుంబ నేపథ్యం గీత పానదీప్తనే కుటుంబం నడిచే పరిస్థితి అనేది తెలుస్తుంది. అలాంటిది ఈ షాప్ నడవడం కోసం కూడా కొన్ని సమయంలో ఈ షాప్ పైన లోన్ తెచ్చి మరి ఈ యొక్క స్పేర్ పార్ట్లు తెచ్చిరని సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ షార్ట్ సర్క్యూట్ ద్వారా భారీ నష్టపరిహారం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రతి నెల ఈఎంఐతో పాటు ఈ స్పేర్ పార్ట్స్ తెచ్చిన వాళ్ళకి రిటర్న్ నెల బై నెల తెచ్చి వాళ్ళకి రిప్లేస్మెంట్ అమౌంట్ అరేంజ్ చేసే క్రమంలో ఈ షార్ట్ సర్క్యూట్ జరగడంతో అందులో కొంత క్యాష్ గిట తన పిల్లల విద్యకు సంబంధించి గిట కొంత క్యాష్ గిట వచ్చే రోజువారీ వచ్చే పైసలు గిట్ట డెస్క్ లో గిట్ట ఉండడం, ఆ డెస్క్ గిట్ లో ఉన్న డబ్బులు గిట తగలబడిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది ఆ ఫ్యామిలీ అనేది చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఆ కుటుంబంలో దాదాపు 1 కోటి నుంచి 1.5 లక్ష రూపాయలు నష్టపరించడంతో వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. వాళ్ళ ఇంకా కోలుకోవడం, ఎందుకంటే వాళ్ళ చిన్నతనం నుండి గిట ఆ టూ వీలర్ నుంచే ఆ కుటుంబం పోషించే పరిస్థితి, పానదిప్పంది కుటుంబం నడవని పరిస్థితి కనపడుతుంది. అలాంటిది ఇప్పుడు ఎటువంటి దిక్కుతోచని స్థితిలో బదారపడే పరిస్థితి కనపడుతుందని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ప్రభుత్వం ఏమైనా సహాయ సహకారాలు అందిస్తే మా కుటుంబానికి కొంచెం చేదోడు వాదడుగా ఉంటుందని ఆ బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శంకర్. ఓకే. చేస్తాం నీకు మళ్ళీ నీ షాప్ మళ్ళీ ఓపెన్ చేపిస్తాం కానీ అమ్మాయి చూసుకో జాగ్రత్త. ఏం చేస్తాం అయిన దానికి బాధపడకు, ధైర్యం చేసుకో, గుండె చేసుకోవాలి. We will updates. Keep watching 4 Sides TV.